వెల్కమ్ టు బిగ్ టీవీ. మనం చూడొచ్చు కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా 10 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు అగ్రెసివ్గా తయారవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దానికి గల కారణాలు ఏంటి? మరి ఎందుకని ఈ కాలంలో కలియుగంలో ఈ పిల్లలు ఎందుకని ఇంత అగ్రెసివ్గా ఫోన్ల ప్రభావమా, లేకపోతే తల్లిదండ్రుల పెంపకమా, లేకపోతే ఏంటనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే మేడం. నమస్తే. మరి చూడొచ్చు అంటే తల్లిదండ్రుల ఏదైతే పరిస్థితులు ఉంటాయో, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించి ఏవైతే విశేషాలు ఉంటాయో అవన్నీ కూడా పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? డెఫినెట్లీ ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పిల్లల మీద కూడా పడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఒక విషయం డిస్కస్ చేద్దాం. ఈ ఫస్ట్ ఏమవుతుందంటే ఈ హై స్కూల్కి రాగానే పిల్లల యాటిట్యూడ్స్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళ థాట్స్ ఎలా ఉంటున్నాయంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, మమ్మల్ని ఎవరు ఏం అడగరు, మనము ఎవరికి ఏమి సమాధానం చెప్పక్కర్లేదు అనే ధోరణిలో వెళ్తున్నారు. నిజానికి అలా అనుకోవడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఇదంతా వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్ గురించి మరి ఇక్కడ పిల్లలకి ఎలా తెలుస్తుంది? మనకి ఇప్పుడు అవసరమైనవి, అవసరం లేని విషయాలు కూడా మీడియాలో అందుబాటులో ఉంటుంది. దాని ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది. పైగా ప్రతి ఇంట్లోనూ కూడా మనిషికి ఒక స్మార్ట్ ఫోన్. పేరెంట్స్ ఎంత కంట్రోల్ చేయాలి అనుకుంటున్నా కూడా వాళ్ళ వల్ల కావట్లేదు. స్పెసిఫిక్ గా ఈ 11 to 18 years ఏజ్ ఉంది కదండి టీనేజర్స్ లో. ఆ ఏజ్ లో వాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాటిని ఎలా నియంత్రించాలో తెలియక టీనేజర్స్ ఇలా తప్పుదారి పడుతూ ఉంటారు. అంటే మనం చూడొచ్చు మేడం, హార్మోన్ చేంజ్ అనేవి మనకి 12 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న పిల్లలకి 8 years ఉన్నప్పటి 10 years ఉన్నప్పటి నుంచే బాడీలో హార్మోన్స్ అనేది చేంజ్ కనిపిస్తుంది. అలా వాళ్ళ బిహేవియర్ లో, మాట్లాడే విధానంలో కూడా చేంజ్ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అది ఎలా చూడొచ్చు అసలు ఎందుకు? ఇప్పుడు తినే ఫుడ్ వల్ల ప్యాకెడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు. కొన్ని స్కూల్స్ లో వాటిని అవాయిడ్ చేస్తున్నారు తప్ప కొన్ని స్కూల్స్ లో అలానే కంటిన్యూ అవుతున్నారు. అట్లీస్ట్ స్కూల్ వరకు కాకపోయినా ఇంట్లోనైనా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. బట్ పేరెంట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో టీనేజర్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే కూడా అవసరం లేని ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. దట్టు మీడియాలో. ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. రీసెంట్ గా మనకి ఒక 15 years అబ్బాయి ఉన్న 10th class చదువుతున్న పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. మదర్ అండ్ ఫాదర్ వచ్చారు ఇద్దరు. ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయికి లాస్ట్ ఇయర్ వరకు కూడా 80 to 85% స్కోర్ చేసే అబ్బాయి ఇప్పుడు కనీసం పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అందరికీ దూరంగా లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫుడ్ తీసుకోవట్లేదు, అకాడమిక్స్ లో తగ్గిపోయింది, స్కోర్ చేయట్లేదు సరిగా. ఎవరు మాట్లాడినా పేరెంట్స్ ఎవరైనా మాట్లాడిస్తుంటే చాలా చిన్న చిన్న థింగ్స్ కూడా ఇరిటేట్ అయిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది చూపించేస్తాను. స్కూల్ నుంచి కూడా వాళ్ళ ఫాదర్కి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు బాగున్న అబ్బాయి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే బిహేవియర్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పారు స్కూల్ నుంచి కూడా. వాళ్ళ ఫాదర్ కి ఎందుకో డౌట్ వచ్చి క్యాజువల్ గా మొబైల్ చూసారు. ఆ క్రోమ్ హిస్టరీ చూసేటప్పటికి ఆయనకి పానిక్ అటాక్ వచ్చినంత పని అయింది. లిటరల్లీ ఏంటి విషయం అంటే ఆ అబ్బాయి పార్న్ వీడియోస్ చూడడానికి అలవాటు పడిపోయాడు. దానికి అడిక్ట్ అవుతున్నాడు మెల్లగా. ఆ విషయం తెలిసాక ఆ పేరెంట్స్ బాధ అంతా ఇంత కాదు. వాళ్ళ మదర్ అయితే ఎంత ఏడుస్తున్నారంటే ఒక్కగానొక అబ్బాయి మేడం, మేమేమీ అతిగారాభం కూడా చేయలేదు, కానీ ఈ పిల్లాడు ఇలా చెడిపోతున్నాడు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అస్సలు ఫోకస్ లేదు, అకాడమిక్స్ మీద అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నాడు, కనీసం మాతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉంటున్నాడు, ఐసోలేట్ అయిపోతున్నాడు ఒక్కడే అని చెప్పి వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. ఇది పరిస్థితి. వాళ్ళదే కాదండి, చాలా మంది ఇళ్లల్లో టీనేజర్స్ పిల్లలు ఉన్న ఇళ్లలో జరిగే సిచ్యువేషన్స్ ఇవే. ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేస్తున్నారు ప్రతి పేరెంట్స్ కూడా. మన చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ లో మనం ఉన్నప్పుడు హై స్కూల్ పిల్లలు చూసి అక్కలాగా మనం క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలి, లేదంటే అన్నలాగా మనం స్కూల్ మానిటర్ గా చెయ్యాలి అని అనుకునేవాళ్ళం.
బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆ ప్రమోషన్ వీడియోస్ అవి వస్తుంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అనవసరం. కానీ ఆ స్క్రీన్ మీద కనబడే వాటికి అట్రాక్ట్ అయిపోయి నేను పెద్ద అయ్యాక ఇలా స్టైల్ చేయాలి, ఇలాంటి గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, అదే కాకుండా ఇంకా ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడున్న పిల్లలకి. అలా చేయలేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నారు టీనేజర్స్. వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారవుతున్నారు. మరి అంతలా వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అయ్యేటట్టయితే మరి అదే వెస్ట్రన్ కంట్రీస్ లో టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు సంపాదించడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి అదెందుకు మన వాళ్ళు తీసుకోరు. ఎందుకు అంటే అది జీవితానికి పనికొచ్చే విషయం కాబట్టి. అవి వదిలేసి పనికిమాల విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. డబుల్ మీనింగ్ సాంగ్స్ కి చెత్త ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్సులు చేయడము, వీటి మీద ఫోకస్ చేసి బంగారం లాంటి ఫ్యూచర్ ని నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడున్న టీనేజర్స్ లో పరిస్థితి. ఇలాంటివి పేరెంట్స్ ఐడెంటిఫై చేసుకోవడం రాక ఇలా కౌన్సిలింగ్ కి వాటికి తిరుగుతున్నారు. నిజానికి పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే పెంపకంలో ఏ లోపం లేదు, మనం మంచిగానే చూసుకుంటున్నాము అనుకుంటున్నారు కిడ్స్ పేరెంట్స్. నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. పిల్లలు బయటకు వచ్చి వీళ్ళు వేసే వేషాలన్నీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, ఇంకా అంతకు మించి ఇంకొక స్టెప్ పిల్లలు ఎదుగుతున్నారని చెప్పొచ్చు. అంటే ఫోన్లు ఈ ఫోన్ వీడియోస్ పక్కన పెడితే హత్య చేసేంత వరకు, అది కూడా పేరెంట్స్ ని ఎవరైతే వాళ్ళ ఫ్రీడమ్ కి అడ్డొస్తారో వాళ్ళ అంతు చూసేంత వరకు కూడా అసలు వాళ్ళు నిద్రపోని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ కాలంలో మనం చూసుకోవచ్చు చాలా వరకు ఏమైనా క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే దాదాపుగా 15 నుంచి 20 ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వాళ్ళకి ఎందుకు ఇలాంటి క్రైమ్ థాట్స్ ఇస్తున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం చూసే ఇన్సిడెంట్స్ అన్ని కూడా అవి టీనేజర్స్ లోనే జరిగేవి. ఏమని ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. కానీ అలాంటి విషయాలు ఇది తప్పు అని ఎవరైనా చెప్పడానికి కాదు, అసలు చెప్పడానికి ట్రై చేస్తున్నా అది పేరెంట్స్ అవనివ్వండి, సిబ్లింగ్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఖచ్చితంగా వాళ్ళని అంతం చేసే వరకు ఎవరూ ఊరుకోవట్లేదు. వీటికి రీజన్స్ వాళ్ళు పెరిగిన పరిస్థితులు అయి ఉండొచ్చు, ఇంట్లో సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, పైగా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు కంటిన్యూ చేస్తున్నారు అందరూ కూడా. వీటన్నిటి నుంచి కూడా దూరంగా పిల్లలు ఉంచాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ పిల్లల మీద ఫోకస్ చేయాలి. ఎలాంటివి పిల్లలకి వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది పేరెంట్స్ కి చాలా అవసరం అండి. ఎన్నిసార్లు చెప్తున్నా పేరెంట్స్ ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి తెలియదా, వాళ్ళు చూసుకోవాలి అన్నట్టుగా వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వదలడానికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి అంత అవసరం ఏం లేదు ఈ ఏజ్ లో, కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళ యాక్టివిటీని మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో మన పిల్లల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది అవసరం. పేరెంట్స్ ఇద్దరు కూడా, మదర్ ఫాదర్ కూడా పిల్లలకి క్వాలిటీ టైం అనేది ఇవ్వడం చాలా చాలా అవసరం. ఎందుకంటే అమ్మ కొన్ని నేర్పిస్తే నాన్నను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. పైగా మగపిల్లలకి 8 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లలకి తండ్రి గైడెన్స్ అనేది చాలా అవసరం. అలా ఏ ఇంట్లో అయితే తండ్రి గైడెన్స్ తో మగపిల్లడు పెరుగుతూ ఉంటాడో, మంచి ఫ్రెండ్లీగా వాళ్ళని గైడ్ చేస్తూ తండ్రి పెంచుతూ ఉంటారు. 18 years వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఫ్యూచర్ తన కెరియర్ ని చాలా మెచ్యూర్డ్ గా చూస్ చేసుకుంటాడు. తన ఫ్యూచర్ అంతా కూడా అంత బాగుంటుంది. నిజంగానే మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినా కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఇప్పుడు చెప్పారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళకి ఒక మంచి వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ఏ విధంగా పెరగకూడదు ఆ విధంగా పెరుగుతున్నారు అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మనం ఏవైతే ఇప్పుడు పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారో వాళ్ళు సింగిల్ పేరెంట్ అవ్వడంతో ఇంక ఇలా ఎక్కువ అంటే తల్లి ప్రేమ దొరకట్లేదు, తండ్రి ప్రేమ దొరకట్లేదు, ఎవరి ప్రేమ దొరకకపోవడంతో ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి కొంచెం ప్రేమగా మాట్లాడితే అది లవ్ అనుకోవడం.
అంటే తల్లి తండ్రి కంటే వీళ్ళే నాకు ఎక్కువ అనుకోవడం, అందులో ఈ టీనేజ్ వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం అని చెప్పొచ్చు. అందులో సింగిల్ పేరెంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువ జరుగుతుంది. మరి దీనికి ఏం చెప్తారు? జనరల్ గా టీనేజ్ అనేది చాలా అట్రాక్షన్స్ కి గురవుతూ ఉంటారు టీనేజ్ లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు సింగిల్ పేరెంట్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, పిల్లలకి ఎప్పుడూ కూడా సింగిల్ పేరెంట్ అవ్వనివ్వండి, పేరెంట్స్ ఇద్దరు ఉన్నా కూడా ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే మనకి ఇంట్లోంచి దొరకదో బయట వాటికి అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా. ఎవరైనా చిన్న విషయం చెప్పినా కూడా నా గురించి కేర్ చేస్తున్నారు, నన్ను ఇంట్లో నేను చెప్పుకునే బాధ ఎవరు వినట్లేదు, అసలు నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అన్న సిచ్యువేషన్ లో బయట థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి చెప్తే ఎందుకు అట్రాక్ట్ అవ్వరు? వాళ్ళ ఏజ్ అలాంటిది. సో పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ అనేది పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది మనం వినడానికి ఇష్టపడం, కానీ వినాలి. వింటేనే మీ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీరు చెప్పిందంతా కూడా మనం వినడం జరిగింది. అయితే మామూలుగా ఒక క్రైమ్ జరిగిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా చూసుకుంటే తల్లిదండ్రుల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బిహేవియర్ కూడా పిల్లల మీద పడుతుంది ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఇష్యూస్ జరిగాక, ఒక క్రైమ్ జరిగాక పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నారు? ఇలాంటి వాతావరణంలో పెరిగిన తర్వాత, అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేక వాళ్ళు అనాథల్లాగా ఫీల్ అయిపోయి రేపు పొద్దున వాళ్ళు ఎలాంటి వాటికి ఎక్కువ గురవుతూ ఉంటారు? ఇప్పుడు మనం చూసే కేసెస్ కొన్ని ఉన్నాయి. ఏంటవి? 16 ఏళ్ల అబ్బాయి 6 ఏళ్ల పాప మీద అత్యాచారం చేశాడు. ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం రెగ్యులర్ గా. ఇలాంటి కేసెస్ అన్ని కూడా అవే. ఫస్ట్ మీడియా ప్రభావం అయితే పిల్లల మీద చాలా చాలా ఉంటుంది. ఆ కంటెంట్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి చాలా మంది పిల్లలు, కొంతమంది పిల్లలు ఏమో సైంటిఫిక్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ అది ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలు అయితే క్రాఫ్ట్ వీడియోస్ చూడడానికి, కుకింగ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. మగపిల్లలకు కూడా ఈ సైన్స్ కి సంబంధించిన వీడియోస్, ఎక్స్పెరిమెంట్స్ అవి చూడడానికి ఇష్టపడతారు, లెగోస్ ఇష్టపడతారు కొంతమంది. ఇవన్నీ కాదు అనుకొని బ్యాడ్ కంటెంట్ కి అడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఫోన్ లో ఏం చూస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి తెలియదు, కంప్లీట్ గా వాళ్ళకి ఐడియా లేదు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఏమైనా అంటే స్కూల్ నుంచి మాకు మెసేజెస్ వస్తాయి, మేము రెగ్యులర్ గా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి అనేసి చెప్తున్నారు. ఇలాంటి పిల్లలవన్నీ కూడా ఎమోషనల్ సపోర్ట్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే ఇంట్లో దొరకదో, పిల్లల్ని ఎప్పుడైతే ఇది మంచి కాదు, ఇది మంచిది కాదు అని చెప్పే పేరెంట్స్ ఇంట్లో ఉంటారో అప్పుడే ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి కేసెస్ మనం చూస్తాం. అసలు ఇప్పుడు స్టార్ట్ అయిన పిల్లల్ని అయితే ఇంకొక 10 years తర్వాత ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో పేరెంట్స్ బీ కాషియస్. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లల డైలీ యాక్టివిటీని రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు, వాళ్ళ స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళ టీచర్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మీరు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. తల్లిదండ్రుల ఏదైతే పరిస్థితులు ఉంటాయో, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించి ఏవైతే విశేషాలు ఉంటాయో అవన్నీ కూడా పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? డెఫినెట్లీ, ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పిల్లల మీద కూడా పడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక విషయం డిస్కస్ చేద్దాం. ఈ ఫస్ట్ ఏమవుతుందంటే, ఈ హై స్కూల్కి రాగానే పిల్లల యాటిట్యూడ్స్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళ థాట్స్ ఎలా ఉంటున్నాయంటే, మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, మమ్మల్ని ఎవరు ఏం అడగరు, మనము ఎవరికి ఏమి సమాధానం చెప్పక్కర్లేదు అనే ధోరణిలో వెళ్తున్నారు. నిజానికి అలా అనుకోవడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. ఇదంతా వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్ గురించి మరి ఇక్కడ పిల్లలకి ఎలా తెలుస్తుంది? మనకి ఇప్పుడు అవసరమైనవి, అవసరం లేని విషయాలు కూడా మీడియాలో అందుబాటులో ఉంటుంది. దాని ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది. పైగా ప్రతి ఇంట్లోనూ కూడా మనిషికి ఒక స్మార్ట్ ఫోన్. పేరెంట్స్ ఎంత కంట్రోల్ చేయాలి అనుకుంటున్నా కూడా వాళ్ళ వల్ల కావట్లేదు. స్పెసిఫిక్ గా ఈ 11 to 18 years ఏజ్ ఉంది కదండి టీనేజర్స్ లో, ఆ ఏజ్ లో వాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాటిని ఎలా నియంత్రించాలో తెలియక టీనేజర్స్ ఇలా తప్పుదారి పడుతూ ఉంటారు. అంటే మనం చూడొచ్చు మేడం, ఆల్మోస్ట్ చేంజ్ అనేవి మనకి 12 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న పిల్లలకి 8 years ఉన్నప్పటి నుంచి 10 years ఉన్నప్పటి నుంచే బాడీలో ఆల్మోస్ట్ అనేది చేంజ్ కనిపిస్తుంది. అలా వాళ్ళ బిహేవియర్ లో, మాట్లాడే విధానంలో కూడా చేంజ్ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అది ఎలా చూడొచ్చు అసలు ఎందుకు?
ఇప్పుడు తినే ఫుడ్ వల్ల ప్యాకెడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఎక్కువ తీసుకుంటున్నారు పిల్లలు. కొన్ని స్కూల్స్ లో వాటిని అవాయిడ్ చేస్తున్నారు తప్ప కొన్ని స్కూల్స్ లో అలానే కంటిన్యూ అవుతున్నారు. అట్లీస్ట్ స్కూల్ వరకు కాకపోయినా ఇంట్లోనైనా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, బట్ పేరెంట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో టీనేజర్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే కూడా అవసరం లేని ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, దట్టు మీడియాలో. ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. రీసెంట్ గా మనకి ఒక 15 years అబ్బాయి ఉన్న 10th class చదువుతున్న పేరెంట్స్ ఇద్దరు వచ్చారు, మదర్ అండ్ ఫాదర్ వచ్చారు ఇద్దరు. ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయికి లాస్ట్ ఇయర్ వరకు కూడా 80 to 85% స్కోర్ చేసే అబ్బాయి ఇప్పుడు కనీసం పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అందరికీ దూరంగా లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఫుడ్ తీసుకోవట్లేదు, అకాడమిక్స్ లో తగ్గిపోయింది, స్కోర్ చేయట్లేదు సరిగా. ఎవరు మాట్లాడినా పేరెంట్స్ ఎవరైనా మాట్లాడిస్తుంటే చాలా చిన్న చిన్న థింగ్స్ కూడా ఇరిటేట్ అయిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది చూపించేస్తాను. స్కూల్ నుంచి కూడా వాళ్ళ ఫాదర్ కి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు బాగున్న అబ్బాయి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే బిహేవియర్ లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పారు స్కూల్ నుంచి కూడా. వాళ్ళ ఫాదర్ కి ఎందుకో డౌట్ వచ్చి క్యాజువల్ గా మొబైల్ చూసారు. ఆ క్రోమ్ హిస్టరీ చూసేటప్పటికి ఆయనకి పానిక్ అటాక్ వచ్చినంత పని అయింది. లిటరల్లీ ఏంటి విషయం అంటే ఆ అబ్బాయి పాన్ వీడియోస్ చూడడానికి అలవాటు పడిపోయాడు, దానికి అడిక్ట్ అవుతున్నాడు. మళ్ళీ ఆ విషయం తెలిసాక ఆ పేరెంట్స్ బాధ అంతా ఇంకా కాదు. వాళ్ళ మదర్ అయితే ఎంత ఏడుస్తున్నారంటే ఒక్కగానొక అబ్బాయి మేడం, మేమేమీ అతిగారాభం కూడా చేయలేదు, కానీ ఈ పిల్లాడు ఇలా చెడిపోతున్నాడు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అస్సలు ఫోకస్ లేదు, అకాడమిక్స్ మీద అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నాడు, కనీసం మాతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉంటున్నాడు, ఐసోలేట్ అయిపోతున్నాడు ఒక్కడే అని చెప్పి వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. ఇది పరిస్థితి. వాళ్ళదే కాదండి, చాలా మంది ఇళ్లల్లో టీనేజర్స్ పిల్లలు ఉన్న ఇళ్లల్లో జరిగే సిచ్యువేషన్స్ ఇవే. ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేస్తున్నారు ప్రతి పేరెంట్స్ కూడా. మన చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ లో మనం ఉన్నప్పుడు హై స్కూల్ పిల్లలు చూసి అక్కలాగా మనం క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలి, లేదంటే అన్నలాగా మనం స్కూల్ మానిటర్ గా చెయ్యాలి అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆ ప్రమోషన్ వీడియోస్ అవి వస్తుంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అనవసరం. కానీ ఆ స్క్రీన్ మీద కనబడే వాటికి అట్రాక్ట్ అయిపోయి నేను పెద్ద అయ్యాక ఇలా స్టైల్ చేయాలి, ఇలాంటి గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, అదే కాకుండా ఇంకా ఒక గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడున్న పిల్లలకి. అలా చేయలేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నారు టీనేజర్స్. వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారవుతున్నారు. మరి అంతలా వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అయ్యేటట్టయితే మరి అదే వెస్ట్రన్ కంట్రీస్ లో టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు సంపాదించడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి అదెందుకు మన వాళ్ళు తీసుకోరు. ఎందుకు అంటే అది జీవితానికి పనికొచ్చే విషయం కాబట్టి. అవి వదిలేసి పనికి మాలిన విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. డబుల్ మీనింగ్ సాంగ్స్ కి చెత్త ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్సులు చేయడము, వీటి మీద ఫోకస్ చేసి బంగారం లాంటి ఫ్యూచర్ ని నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడున్న టీనేజర్స్ లో పరిస్థితి. ఇలాంటివి పేరెంట్స్ ఐడెంటిఫై చేసుకోవడం రాక ఇలా కౌన్సిలింగ్ కి వాటికి తిరుగుతున్నారు. నిజానికి పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే పెంపకంలో ఏ లోపం లేదు, మనం మంచిగానే చూసుకుంటున్నాము అనుకుంటున్నారు కిడ్స్ పేరెంట్స్. నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. పిల్లలు బయటకు వచ్చి వీళ్ళు వేసే వేషాలన్నీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, ఇంకా అంతకు మించి ఇంకొక స్టెప్ పిల్లలు ఎదుగుతున్నారని చెప్పొచ్చు. అంటే ఫోన్లు ఈ పాన్ వీడియోస్ పక్కన పెడితే హత్య చేసేంత వరకు, అది కూడా పేరెంట్స్ ని, ఎవరైతే వాళ్ళ ఫ్రీడమ్ కి అడ్డొస్తారో వాళ్ళ అంతు చూసేంత వరకు కూడా అసలు వాళ్ళు నిద్రపోని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ కాలంలో మనం చూసుకోవచ్చు, చాలా వరకు ఏమైనా క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే దాదాపుగా 15 నుంచి 20
ఏజ్ ఉన్న వాళ్ళే చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వాళ్ళకి ఎందుకు ఇలాంటి క్రైమ్ థాట్స్ వస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం చూసే ఇన్సిడెంట్స్ అన్ని కూడా అవి టీనేజర్స్ లోనే జరిగేవి. ఏమని, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. కానీ అలాంటి విషయాలు ఇది తప్పు అని ఎవరైనా చెప్పడానికి కాదు, అసలు చెప్పడానికి ట్రై చేస్తున్నా అది పేరెంట్స్ అవనివ్వండి, సిబ్లింగ్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఖచ్చితంగా వాళ్ళని అంతం చేసే వరకు ఎవరూ ఊరుకోవట్లేదు. వీటికి రీజన్స్ వాళ్ళు పెరిగిన పరిస్థితులు అయి ఉండొచ్చు, ఇంట్లో సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, పైగా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు కంటిన్యూ చేస్తున్నారు అందరూ కూడా. వీటన్నిటి నుంచి కూడా దూరంగా పిల్లలు ఉంచాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ పిల్లల మీద ఫోకస్ చేయాలి. ఎలాంటివి పిల్లలకి వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది పేరెంట్స్ కి చాలా అవసరం అండి. ఎన్నిసార్లు చెప్తున్నా పేరెంట్స్ ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి తెలియదా, వాళ్ళు చూసుకోవాలి అన్నట్టుగా వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వదలడానికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి అంత అవసరం ఏం లేదు ఏజ్ లో, కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళ యాక్టివిటీని మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో మన పిల్లల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది అవసరం. పేరెంట్స్ ఇద్దరు కూడా, మదర్ ఫాదర్ కూడా పిల్లలకి క్వాలిటీ టైం అనేది ఇవ్వడం చాలా చాలా అవసరం. ఎందుకంటే అమ్మ కొన్ని నేర్పిస్తే నాన్నను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. పైగా మగపిల్లలకి 8 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లలకి తండ్రి గైడెన్స్ అనేది చాలా అవసరం. అలా ఏ ఇంట్లో అయితే తండ్రి గైడెన్స్ తో మగపిల్లడు పెరుగుతూ ఉంటాడో, మంచి ఫ్రెండ్లీగా వాళ్ళని గైడ్ చేస్తూ తండ్రి పెంచుతూ ఉంటారు. 18 years వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఫ్యూచర్, తన కెరియర్ ని చాలా మెచ్యూర్డ్ గా చూస్ చేసుకుంటాడు. తన ఫ్యూచర్ అంతా కూడా అంత బాగుంటుంది. నిజంగానే మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినా కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఇప్పుడు చెప్పారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళకి ఒక మంచి వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ఏ విధంగా పెరగకూడదు ఆ విధంగా పెరుగుతున్నారు అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మనం ఏవైతే ఇప్పుడు పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారో వాళ్ళు సింగిల్ పేరెంట్ అవ్వడంతో ఇంకా ఎక్కువ అంటే తల్లి ప్రేమ దొరకట్లేదు, తండ్రి ప్రేమ దొరకట్లేదు, ఎవరి ప్రేమ దొరకకపోవడంతో ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి కొంచెం ప్రేమగా మాట్లాడితే అది లవ్ అనుకోవడం, అంటే తల్లి తండ్రి కంటే వీళ్ళే నాకు ఎక్కువ అనుకోవడం, అందులో ఈ టీనేజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నాం అని చెప్పొచ్చు. అందులో సింగిల్ పేరెంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువ జరుగుతుంది. మరి దీనికి ఏం చెప్తారు? జనరల్ గా టీనేజ్ అనేది చాలా అట్రాక్షన్స్ కి గురవుతూ ఉంటారు టీనేజ్ లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు సింగిల్ పేరెంట్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, పిల్లలకి ఎప్పుడూ కూడా సింగిల్ పేరెంట్ అవ్వనివ్వండి, పేరెంట్స్ ఇద్దరు ఉన్నా కూడా ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే మనకి ఇంట్లోంచి దొరకదో బయట వాటికి అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా. ఎవరైనా చిన్న విషయం చెప్పినా కూడా నా గురించి కేర్ చేస్తున్నారు, నన్ను ఇంట్లో నేను చెప్పుకునే బాధ ఎవరు వినట్లేదు, అసలు నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అన్న సిచ్యువేషన్ లో బయట థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి చెప్తే ఎందుకు అట్రాక్ట్ అవ్వరు? వాళ్ళ ఏజ్ అలాంటిది. సో పేరెంట్స్ ఎమోషనల్ సపోర్ట్ అనేది పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది మనం వినడానికి ఇష్టపడం, కానీ వినాలి. వింటేనే మీ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీరు చెప్పిందంతా కూడా మనం వినడం జరిగింది. అయితే మామూలుగా ఒక క్రైమ్ జరిగిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న చూసుకుంటే తల్లిదండ్రుల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బిహేవియర్ కూడా పిల్లల మీద పడుతుంది ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఇష్యూస్ జరిగాక, ఒక క్రైమ్ జరిగాక పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నారు? ఇలాంటి వాతావరణంలో పెరిగిన తర్వాత, అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేక వాళ్ళు అనాథల్లాగా ఫీల్ అయిపోయి రేపు పొద్దున వాళ్ళు ఎలాంటి వాటికి ఎక్కువ గురవుతూ ఉంటారు? ఇప్పుడు మనం చూసే కేసెస్ కొన్ని ఉన్నాయి. ఏంటవి? 16 ఏళ్ల అబ్బాయి 6 ఏళ్ల పాప మీద అత్యాచారం చేశాడు. ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం రెగ్యులర్ గా. ఇలాంటి కేసెస్ అన్ని కూడా అవే. ఫస్ట్ మీడియా ప్రభావం అయితే పిల్లల మీద చాలా చాలా ఉంటుంది. ఆ కంటెంట్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి చాలా మంది పిల్లలు, కొంతమంది పిల్లలు ఏమో సైంటిఫిక్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ అది ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలు అయితే క్రాఫ్ట్ వీడియోస్ చూడడానికి, కుకింగ్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. మగపిల్లలకు కూడా ఈ సైన్స్ సంబంధించిన వీడియోస్, ఎక్స్పెరిమెంట్స్ అవి చూడడానికి ఇష్టపడతారు, లెగోస్ ఇష్టపడతారు కొంతమంది. ఇవన్నీ కాదు అనుకొని
బ్యాడ్ కంటెంట్ కి అడిక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు ఫోన్ లో ఏం చూస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి తెలియదు, కంప్లీట్ గా వాళ్ళకి ఐడియా లేదు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఏమన్నా అంటే స్కూల్ నుంచి మాకు మెసేజెస్ వస్తాయి, మేము రెగ్యులర్ గా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి అనేసి చెప్తున్నారు. ఇలాంటి పిల్లలవన్నీ కూడా ఎమోషనల్ సపోర్ట్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే ఇంట్లో దొరకదో, పిల్లల్ని ఎప్పుడైతే ఇది మంచి కాదు ఇది మంచిది కాదు అని చెప్పే పేరెంట్స్ ఇంట్లో ఉంటారో అప్పుడే ఇలాంటి పిల్లల్ని ఇలాంటి కేసెస్ మనం చూస్తాం. అసలు ఇప్పుడు స్టార్ట్ అయిన పిల్లల్ని అయితే ఇంకొక 10 years తర్వాత ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో పేరెంట్స్ బీ కాషియస్. మీరు ఎప్పుడు కూడా మీ పిల్లల డైలీ యాక్టివిటీని రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు, వాళ్ళ స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళ టీచర్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మీరు చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి. సో నిజంగానే మీరు చెప్పినట్టుగా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా వాళ్ళ అంటే పరువు నిలబెట్టాలనో లేకపోతే వాళ్ళ ఆనందం కోసం పిల్లలు కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. పిల్లల భవిష్యత్తు పాడవడానికి కారణం ఓన్లీ పిల్లలే కాదు, తల్లిదండ్రులది కూడా చాలా వరకు వాళ్ళ హస్తం ఉందనేది కూడా మీరు చెప్పిన విషయాలు అర్థమవుతున్నాయి. నిజంగానే పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలనేది మాకు తెలుస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.